జై శ్రీరామ్ అందరికీ. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో శివకేశవుల భేదం మీద పెద్ద సోషల్ మీడియా హల్చల్ స్టార్ట్ అయిపోయింది. వైష్ణవులు, శైవులు ఇద్దరు కొట్టుకు చస్తున్నారు ఈ విషయంలో. కొంతమంది శైవులేమో శివుడే గొప్ప అనే వాళ్ళున్నారు. మరి కొంతమంది వైష్ణవులేమో లేదు విష్ణువే గొప్ప అని చెప్పేవాళ్ళున్నారు. సో, ఓవరాల్‌గా శాస్త్రపరంగా, పురాణాల పరంగా, గ్రంథాల పరంగా శివకేశవుల భేదం ఉందా? సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా పాయింట్ ఏంటో. శివకేశవుల భేదం ఉందా? లేదా? అంటే నేను గ్రంథాలు అధ్యయనం చేసిన నా ప్రకారం ఏంటంటే శివకేశవుల్లో భేదం ఉంది. అలానే లేదు కూడా. లేదు అనే పాయింట్‌ని మనం సింపుల్‌గా క్లారిటీ ఇచ్చేస్తా. ఏ రకంగా లేదు అని చెప్తున్నానంటే శివకేశవులు ఇద్దరు పరమాత్మే. పరమాత్మ పరంగా ఇద్దరు వేరు వేరేం కాదు. విష్ణువు దేవుడే, శివుడు దేవుడే. ఇద్దరు పరబ్రహ్మ స్వరూపులే. ఇద్దరు పరబ్రహ్మే. సో, ఈ విషయంలో శివుడు ఇంకా విష్ణువు ఇద్దరు తెలిగి తేడా ఏట్లేదు. ఇద్దరు ఒకటే. సో, ఈ విషయం మనం ఫిక్స్ అయిపోండి. ఈ విషయంలో అసలు ఇద్దరిలో భేదం లేదు. ఇద్దరు ఒకటే. శివకేశవులు ఒకటే. ఓకే. మరి భేదం ఉందంటున్నాగా, మరి భేదం దేంట్లో ఉంది అంటే, తత్వపరంగా. మనకి దర్శనం ఇచ్చే విధానంలో వేరుగా ఉంది. ఇప్పుడు విష్ణువు పనేంటి? సృష్టిని రక్షించేవారు. శివుడు లయం చేసేవాడు. సో, చేసే పనుల్లో తేడా ఉంది. తత్వపరంగా కూడా తేడా ఉంటది. శివుడు మనలోన ఆత్మని దర్శనం చేయించి, ఇదేరా పరబ్రహ్మం, ఇదేరా పరమాత్మ అని మనకు తెలిపేలా చేస్తారు. విష్ణువు విశ్వమంతా చూపిచ్చి, ఇదేరా విశ్వం, ఇదేరా పరమాత్మ, ఆ పరమాత్మలో నువ్వు ఒక భాగమే అన్నిటికి నిరూపిస్తాడు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నీవు శివుడి దగ్గరికెళ్ళాలి. జీవితం అంటే ఏంటో తెలియాలంటే విష్ణు దగ్గరికెళ్ళండి. గ్రంథాలు ఒకసారి చెక్ చేసి చూడండి. మీరెప్పుడైనా ఈ యోగా, మెడిటేషన్, ధ్యానం ఇలాంటి విషయాలకొచ్చేటప్పుడు అంటే మనల్ని మన గురించి తెలుసుకోవాలనుకున్న సమయంలో శివుడి గురించి మనకు తెలుస్తది. శివుడికి సంబంధించిన గ్రంథాలు తెలుస్తది. శివుడు ఉపదేశించిన విషయాలే మనం తెలుసుకుంటాం. ఇందులో సెపరేట్‌గా విష్ణు ఉపదేశాలు మనకు కనిపించవు. శివుడికి సంబంధించిన గ్రంథాలు దొరుకుతాయి. అదే మన జీవితం, ధర్మం, ఈ విశ్వం ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రం విష్ణువుకి సంబంధించిన గ్రంథాలు దొరుకుతాయి. లైక్ భగవద్గీత, భాగవతం, మహాభారతం, రామాయణం ఇలాంటి గ్రంథాలు దొరుకుతాయి. అంటే జీవితం ఎలా జీవించాలి, ప్రపంచం అంటే ఏంటి, విశ్వం అంతా అంటే ఏంటి, సమాజంలో మనుషులంటే ఎలా ఉంటారు, ఇవన్నీ విష్ణువు ద్వారా తెలుస్తది. సో, బయట ఎక్స్‌టర్నల్ వరల్డ్ తెలుసుకోవాలంటే విష్ణువు కావాలి. ఇంటర్నల్ వరల్డ్ తెలుసుకోవాలంటే శివుడు కావాలి. సో, ఇలా రెండిట్లో భేదం అనేది ఈ రకంగా ఉంటది. కానీ గమ్యం ఒకటే. భేదం ఏ రకంగా అంటే ఆ తత్వపరంగా. ఆ తత్వం అంటే ఆ పరమాత్మ చేరుకోవడానికి దారే తత్వం. ఆ తత్వపరంగా ఇద్దరిలో భేదం ఉంది గానీ, చేరుకునే గమ్యం మాత్రం ఒకటే. ఇద్దరిలో ఎవరిని ఆశ్రయించినా చివరికి మనం పరమాత్మ దగ్గరికి చేరుకుంటాం. ఇది నిజం. సో, ఈ రకంగా శివకేశవుల భేదం, ఇంకా అభేదం ఉంది. ఇంకా ఎవరికైనా డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. జై శ్రీరామ్. హర హర్ మహాదేవ్.